ఓం శ్రీ మాత్రే నమ. ఓం గురుభ్యో నమ. ఓం శ్రీకృష్ణాయ నమ. అందరికీ నమస్కారం అండి. కార్తీక పురాణం 19వ అధ్యాయంలోకి వచ్చాం. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఇదే మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి ఆల్ అని బటన్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. 19వ అధ్యాయం చాతుర్మాస వ్రత ప్రభావ నిరూపణ. ఈ విధంగా నైమికా శరణ్యమందు మునులందరూ కలిసి చిదానందుణ్ణి స్తోత్రం చేసి పిమ్మట జ్ఞానసిద్ధుడు యోగి, ఓ దీనబాంధవ, వేదవేద్యుడువని, వేదవ్యాసుడువని, అదితీయుడువని, సూర్యచంద్రులే నేత్రములుగా గలవాడువని, సర్వాంతర్యామివని, బ్రహ్మ రుద్ర దేవేంద్రులచే సర్వదా పూజింపబడినవాడువని, నిత్యుడువని, నిరాకారుడవని, సర్వజ్ఞులచే స్తుతింపబడు ఓ మాధవ, నీకివే మా హృదయపూర్వక నమస్కారాలు. సకల ప్రాణకోటి ఆధారభూతుడగు ఓ నందనందన, మా స్వాగతం స్వీకరింపుము. ఈ దర్శన భాగ్యం వల్ల మేము, మా ఆశ్రమం, మా నివాస స్థలము అన్ని పవిత్రములైనవి. ఓ దయామయ, మేము సంసార బంధం నుండి బయటపడలేకుంటిమి, మమ్ము ఉద్ధరింపుము. మానవుడినైన పురాణములు చదివిన, ఎన్ని శాస్త్రములు విన్నా నీ దివ్య దర్శనము ఇయ్యజాలవు. నీ భక్తులకు మాత్రమే నీవు దృగ్ధాక్షరుడు గదువు. ఓ గజేంద్ర రక్షక, ఉపేంద్ర, శ్రీధర, ఋషికేశ, నన్ను కాపాడు అని మైమరచి స్తోత్రం చేయగా శ్రీహరి చిరునవ్వు నవ్వి, జ్ఞానసిద్ధ, నీ స్తోత్రవచనము నేనెంతటి సంతతించింది, నీకిష్టమైన వరము కోరుకొనుము అని పలికెను. అంత జ్ఞానసిద్ధుడు ప్రద్యుమ, నేను ఈ సంసార పారంగము నుండి విముక్తుడిని కాలేక శ్లేషమును వడి అయిన ఈగవలే కొట్టుకొనిచున్నాను కనుక నీ పాదపద్మములపై నా ధ్యానం ఉండునట్లు అనుగ్రహింపుము, మరేది అక్కర్లేదు అని వేడుకొనక, అంత శ్రీమన్నారాయణుడు, ఓ జ్ఞానసిద్ధుడా, నీవు కోరిన ప్రకారం వల్లే వరం ఇచ్చితిని, అదియుగాక మరొక వరం కూడా కోరుకొనుము, ఇచ్చిదను. ఈ లోకమందు అనేక మంది దురాచారులు బుద్ధిహీనులై అనేక పాపకర్మలు చేయుచున్నారు. అట్టి వారి పాపం పోవుటకై ఒక వ్రతము సంకల్పించున్నాను. ఆ వ్రతమును సర్వజనులు ఆచరించును. సావధానుడై ఆలకింపుము. నేడు ఆషాఢ శుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితముగా పాలసంద్రమున శయనంపై పవలింతును. తిరిగి కార్తీక మాసం శుద్ధ ద్వాదశి వరకు చతుర్మాసమని పేరు. ఈ కాలంలో చేయు వ్రతములు నాకు మిక్కిలి ప్రీతికరము. ఈ వ్రతములు చేయువారు సకల పాపములను నశించి నా సన్నిధానానికి వత్తురు. ఈ చతుర్మాస నందు వ్రతము చెయ్యని వారు నరక కోపము పొడుదురు. ఇతరులచే కూడా చేయవలెను. దీని మహత్యమును తెలిసి ఉండి వ్రతము చేయని వారికి బ్రహ్మహత్యాది పాతకములు కలుగును. వ్రతము చేసిన వారికి జన్మ జర వ్యాధుల వల్ల కలుగు బాధలుండవు. దానికి నిమిత్తము ఆషాఢ శుద్ధ దశమి మొదలు శాఖములను, శ్రావణ శుద్ధ దశమి మొదలగు పెరుగును, భాద్రపద దశమి మొదలు పాలును, ఆశ్వేజ శుద్ధ దశమి మొదలగు పప్పు దినుసులను విసర్జించవలెను. నా యందు భక్త గల వారిని పరీక్షించుటకై నేనిట్లు నిద్రవ్యజమును సైనితును. ఇప్పుడు నీ ఒసగిన స్తోత్రము త్రిసంధ్యలందు భక్తి శ్రద్ధలతో పఠించిన వారు నా సన్నిధానానికి నిశ్చయముగా వత్తురు. శ్రీమన్నారాయణుడు మునులకు బోధించిన శ్రీ లక్ష్మితో కూడి పాలసముద్రం కేగి శేషపాన్పు మీద పవలించెను. వశిష్ఠ మహారాజుతో, రాజా, ఈ విధంగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధి మొదలగు మునులకు చాతుర్మాస వ్రతము ఉపదేశించినది. ఈ వ్రత వృత్తాంతము అంగీరసుడు ధనలోపుడికి తెలియజేసాను. నీకు నేను వివరించును కాన ఈ వ్రతం ఆచరించుటకు స్త్రీ పురుషుల భేదము లేదు, అన్ని జాతి వారును చేయవచ్చును. శ్రీమన్నారాయణుడు ఉపదేశించిన ప్రకారం మునుపుంగవులందరూ చాతుర్మాస వ్రతం ఆచరించి ధన్యులై వైకుంఠం కేగిరి. కార్తీక పురాణము 19వ అధ్యాయం సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరికీ ధన్యవాదాలు.